మీరు ఇప్పుడు కొనుగోలు చేసినటువంటి రేట్‌తో కంపేర్ చేసుకోవాలి తప్ప, గతంలో ఉన్నటువంటి రేట్‌తో కంపేర్ చేసి మేము తక్కువకే కొన్నామంటే మీరు విజనరీ కదా! చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ప్రపంచానికి దారిని చూపించేటువంటి వ్యక్తి కదా! భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పేటువంటి బ్రహ్మ కదా! ఇవన్నీ చెప్పినప్పుడు మరి రేపు నేను 2014 నుంచి 19 మధ్యలో కొంటున్నటువంటి పీపీఎల్ హయాంలో భవిష్యత్తులో ఇంకా తక్కువకొస్తాయి. తక్కువ కొందామని చెప్పి ఊహించాల్సింది కదా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఊహించకుండా రూ. 5 కొన్నారాయన? మరి ఇంత విజనరీ అయ్యుండి మీరు కొన్నటువంటి ఈ పీపీఎల్ ద్వారా, మీరు చేసుకున్నటువంటి ఈ పీపీఎల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద రానుటువంటి 25 సంవత్సరాల్లో పడేటువంటి భారం దాదాపు 85,000 కోట్ల రూపాయలు. 85,000 కోట్ల రూపాయలు అంటే మీరు సంపద సృష్టించినట్ట? లేదా సంపదని ఆవిరి చేసినట్ట? పోనీ మేము కొన్న తర్వాత పోనీ 2021 డిసెంబర్ 1 మేము పవర్ సప్లై అగ్రిమెంట్ మేము చేసుకున్నాం. పోనీ తర్వాత 3 సంవత్సరాల్లో పోనీ రేట్లు ఏమైనా తగ్గాయని చూద్దాం. పోనీ 2024లో ఈ రోజు ఇప్పుడున్నటువంటి రేట్లు మీరు చూస్తే రూ. 2.49కి అసల ఆ రేటు గాని, ఆ రేటుకి దొరికేటువంటి అవకాశం గాని ఎక్కడ కూడా లేదు. ఇప్పుడున్నటువంటి రేట్లు చూస్తే రూ. 2.72, రూ. 2.72, రూ. 2.67 ఈ రేంజ్‌లో ఉన్నాయి.